ఏం చేస్తారు ఏందండి రాష్ట్రం బాగుపడతంటే చూసి ఓరవలేని వాళ్ళు కళ్ళల్లో ఏదో వేసుకొని చూస్తూ ఉంటారు కదా ఆ వంతు చూస్తూ ఒక పార్టీ ఏదైతే ఉందంటే దరిద్రం కొట్టి పార్టీ అది వైఎస్ఆర్సీపీ పార్టీ దానికి మించే పార్టీ ఏముండదు సార్ పరిశ్రమ వస్తుంటే ప్రతి ఒక్కరు వెల్కమ్ చెప్తారు సార్ మరి వైసీపీ వాళ్ళు కేసులు ఏంటో నాకు అర్థం కావట్లా ఇంత దరిద్ర పాలన ఉందా మీరు పనిచేసిన గతంలో ఒక్క పరిశ్రమ సరిగ్గా వచ్చి శంకుస్థాపన చేసి పరిశ్రమ స్టార్ట్ చేసి 4 జాబులు వచ్చి ఏంటంటే ఫిష్ మార్ట్ లో చికెన్ మార్ట్ సార్ నాగార్జున యాదవ్ గారు నాకు తెలిసి నాగార్జున గారు మునిగిపోయే పార్టీలోకి ఎవరు వెళ్తారన్నారు ఆయన అంతకు ముందు టీడీపీలోంచి బయటకు వచ్చారంటే అప్పుడు టీడీపీ మునిగిపోయే పరిస్థితిలో ఉందేమో కాంగ్రెస్ లో మునిగిపోయే పరిస్థితి ఇప్పుడు బీజేపీలో ఉన్నారు అన్న పరిస్థితి బాగోపోతే మళ్ళీ కండవా మార్చాల్సి వచ్చిందేమో ఎక్కువ తక్కువ ఎందుకన్నా మనం మాట్లాడడం నేను ఒకటి చెప్తున్నాను ఎంత మార్చి వైసీపీకి రారమ్మా వైసీపీకి రారు అది గుర్తుపెట్టుకో డబ్బులు ఇస్తే పేటీఎం వేయించుకుంటే తప్పులేదు కానీ వైసీపీ మనకి రావు డబ్బులు కావాలంటే వైసీపీకి వెళ్ళొచ్చు పేటీఎం డబ్బులు కావాలంటే వైసీపీకి వెళ్ళొచ్చు కాబట్టి అన్ని ఉన్న టీడీపీ కూడా మాకు వద్దు అనుకునే నాకు ఏది సూటబుల్ ఏది కరెక్ట్ ఆ పార్టీకి వచ్చా అది మీరు గుర్తుపెట్టుకోండి కాంగ్రెస్ ఎందుకు పోయి కాంగ్రెస్ మీలాగే నాకు క్వశ్చన్ చేయడం ఇష్టం కాబట్టి క్వశ్చన్ చేద్దామని వెళ్ళా అందుమించి తప్పుగా మాట్లాడాలి మీరు ఒక్క మాట సార్ నేను నాగార్జున గారిని ఒక ఛాలెంజ్ చూస్తున్నాను సార్ సో పేటీఎం డబ్బులు కావాలంటే వైసీపీకి పోవాలన్నారు సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను వెంకటరెడ్డి ఇంకోరు అధికార ప్రతినిధులు వస్తున్నాను సార్ మాకు పేటీఎం డబ్బులు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నట్టుగా నాగార్జున నిరూపిస్తే ముక్కు నెలకు రాస్తా డిబేట్లకు రాను లేకపోతే నాగార్జున బహిరంగ క్షమాపణ చూస్తాడా మాకు మీ విజయసాయి రెడ్డి చెప్పారు కదా సార్ ఎవరికి మంత్రి పేమెంట్ వెళ్తాయో ఎవరికి వెళ్ళలేదు మీరు ఏటు విజయసాయి రెడ్డి బయట పెట్టాడు కదా నేను బయట పెట్టేది సార్ చెప్పండి మీ విజయసాయి రెడ్డి బయట పెట్టాడు కదా మంత్రి పేమెంట్ ఎవరికి వెళ్తుంది ఎవరు పేమెంట్ బ్యాచ్లు ఎవరు ఫ్రీ బ్యాచ్లు ఎవరు ఇంకో పిచ్చి బ్యాచ్ అని చెప్పి విజయసాయి రెడ్డి బయట పెట్టాడు కదా సరే నాగార్జున గారు వాళ్ళకి పరిపాలన చేత కాదు అంటే కరోనాలో 2 ఏళ్లు పోయింది అనుభవం లేని ఒక ముఖ్యమంత్రి 17 మెడికల్ కాలేజీలు సెంట్రల్ నుంచి తీసుకొచ్చారు 3వ కంటికి తెలియకుండా పోర్టులు ఎంత గొప్పగా డెవలప్ చేశారంటే ఆ పోర్టులు ప్రైవేటీకరణ పోర్టులు సెటిల్మెంట్ చేశారమ్మా దాని గురించి మాట్లాడండి ఉన్న పోర్టులు సెటిల్మెంట్ చేశాడు దాని గురించి మాట్లాడండి ఉన్న పోర్టులు సెటిల్మెంట్ చేశారు దాని గురించి మాట్లాడండి మీరు లాస్ట్ టాక్ చేస్తే ఎవరికి అర్థం కాదండి లాస్ట్ టాక్ చేస్తే ఒకటి ఎప్పుడైతే పోర్టులని ప్రైవేటీకరణ అన్నప్పుడు ఈ పోర్టు జగన్ రెడ్డి గారు డెవలప్ చేసినారా అని మాకు కూడా తెలియదు సార్ ఎందుకంటే పబ్లిసిటీలో వాళ్ళు ఉంటారు సార్ పర్ఫార్మెన్స్ లో వాళ్ళు ఉంటారు ఇందాక నాగార్జున గారు చెప్పినట్టు పర్ఫార్మెన్స్ లేకుండా ర్యాంకులు ఇవ్వమంటే ఎలా అండి మీ నాయకుడికి పర్ఫార్మెన్స్ మా నాయకుడు కదండి పవన్ కళ్యాణ్ గారికి పర్ఫార్మెన్స్ లేకపోతే ఎలా ఇస్తారని అడిగారు కరెక్ట్ మీరు చెప్పింది కరెక్ట్ అదే రాష్ట్ర ప్రజలకు కూడా సంకేతం వెళ్తుంది కానీ 17 మెడికల్ కాలేజీలు సెంట్రల్ నుంచి తీసుకురావడం ఎంత కష్టమో పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఒక ఈఎస్ఐ హాస్పిటల్ తీసుకురావడానికి 10 మార్లు సెంట్రల్ చుట్టూ తిరగాల్సి వచ్చింది అన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలు ఎంత కష్టం అండి 5 మెడికల్ కాలేజీలు పూర్తవడం ఎంత కష్టం అండి వీటన్నిటికంటే మించి పాడేరులో మీరు రోడ్లు వేస్తానన్న కొన్ని ఏరియాల్లో మెడికల్ కాలేజీలు పెట్టారు మెడికల్ కాలేజ్ అంటే ఏంటో తెలుసా 300 పడకల హాస్పిటల్ కూడా వస్తుంది రోడ్లే గానీ సరిగాదు 108 అంబులెన్స్లు ఉండాలా లేకపోతే వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అని ఒక మనిషి చనిపోయినా బతికున్నాడు చూడండి అది చరిత్ర కిలో బియ్యం 2 రూపాయలని ఒక మనిషి చనిపోయినా బతికున్నాడని ఈ రోజు మీరు దండలేసుకున్నారు చూడండి అది జీవితం ఈ రోజు సందుకు ఒక సచివాలయం పెట్టి ఒక వ్యవస్థని ప్రజలకు దగ్గర చేశారు చూడండి అది సంచలనం ఈ రోజు ఏం చేసినారు అంటే మీకు తెలుసో లేదో తరిమల నాగిరెడ్డి గారు అసెంబ్లీలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రాజీనామా చేసి అసెంబ్లీ అంటే బాతాకాని సెంటర్లు చేపల మార్కెట్లని బయటికి వెళ్ళిపోయినటువంటి ఒక కమ్యూనిస్ట్ లీడర్ని చూడండి అన్న కేబినెట్ మీటింగ్లు పెట్టారా సమావేశాలు పెట్టారా వాటి వల్ల ఏం ఉపయోగం ప్రజల్లోకి వెళ్ళి మంచి చేయాలా కోట్లు ఎన్ని కట్టారో ఆపేస్తున్నప్పుడే తెలుస్తుంది ఇన్ని చదువుకున్న రజాక ఇన్ని డిగ్రీలు ఉన్న రజాక క్యాబినెట్ మినిస్టర్ లో ఉపయోగం ఉండదు కలెక్టర్ సమావేశాలు ఉపయోగం ఉండదు అదే మీరు చెప్పేది రిటర్నింగ్ వాళ్ళు కనుక చంద్రబాబు గారు కనుక కట్టుంటే దాని ఓపెనింగ్ కి సింగర్ సునీత గారు వచ్చారు దేవిశ్రీ ప్రసాద్ గారు వచ్చేవాళ్ళు వీళ్ళకి పబ్లిసిటీ చేత కాదు కాబట్టి పర్ఫార్మెన్స్ చేసి పక్కకి వెళ్ళిపోయారు అప్పట్లో ర్యాంకులు చాలా స్పష్టంగా అర్థం అక్క నువ్వు రిటర్నింగ్ వాళ్ళు చంద్రబాబు గారు గవర్నమెంట్ ఉన్నప్పుడే స్టార్ట్ చేశారు అప్పుడే ఆల్మోస్ట్ 50% కట్టారు నేను ప్రూఫ్లు చేసుకొచ్చి చూపిస్తే
మీరు రాజకీయాల విశ్లేషణ వదిలేసి వెళ్ళిపోతారా? సరే. టీడీపీలో ఉన్నారా? నేను వైసీపీ అప్పుడు జాయిన్ అయిన మీరు ఒప్పుకుంటారా? టీడీపీలో చెప్పండి. మీకు పూర్తి సబ్జెక్ట్ తెలుసా? సరే, సరే, మీ- మీ- మీరు ఒప్పుకుంటారా? సరే, ఒక మీరు నిమిషం. ఒప్పుకుంటారా? ఎందుకు అక్కడ ఆ తప్పుడు ధైర్యంలో మాటలు మాట్లాడతారు? పార్టీలో ఉన్నారు. కాదండి రజనీ గారు, అప్పుడు ఆ పార్టీ స్టాండ్ లో మీరు మాట్లాడి ఉంటారు బహుశా నాకు తెలిసి రిటర్నింగ్ వాళ్ళు నేను ప్రూఫ్ చూపిస్తా అని చెప్పా కదా, నేను ప్రూఫ్ చూపిస్తా అని చెప్పా కదా. కాదు తెలీదు సార్. రజనీ గారు, చంద్రబాబు రజనీ గారు కూడా కాదు పేద కాదండి, ప్రజల ఎవరి మీద కోసం- ఎవరి సార్, మీదైనా సార్. ఏ పార్టీ మీదైనా అసలు ఎందుకు ఈ పేటీఎంలు ఎందుకు వస్తాయి అసలు? ఎందుకు ఒకరిని ఈ రకంగా మాట్లాడుతుంటారు? మీరు కొంతమంది